తిరుపతి బాలాజీ లేదా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో ఒక అద్భుతమైన స్థానాన్ని కలిగి ఉన్న హిందూ పురాణాల యొక్క అత్యంత కీలకమైన మైలురాళ్లలో ఒకటి. తిరుపతి బాలాజీ దేవాలయం ఈరోజు భూమిపై అత్యంత ప్రసిద్ధి చెందిన ఆలయం. కలియుగంలో భక్తులను అనుగ్రహించేందుకు భగవంతుడు భూమిపై ప్రత్యక్షమయ్యాడని పురాణాల నుండి కొన్ని ఆసక్తికరమైన కథనాలు చెబుతున్నాయి. ఒకసారి ఋషి మహర్షి పవిత్ర త్రిమూర్తులలో ఎవరు గొప్పవారో విశ్లేషించాలనుకున్నాడు. అతను బ్రహ్మ మరియు విష్ణువుతో తనిఖీ చేయగా అతను సంతృప్తి చెందకపోవడంతో అతను వైకుంఠానికి వెళ్ళి విష్ణువును అతని ఛాతీపై తన్నాడు. లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు ఛాతీలో నివసిస్తుంది. ఆమె అవమానంగా భావించి వైకుంఠాన్ని విడిచిపెట్టి భూమిపైకి వచ్చింది. విష్ణువు మహాలక్ష్మిని అనుసరిస్తాడు. దానితో విష్ణువు తన సతీమణి మహాలక్ష్మిని వెతుకుతూ వచ్చాడు. ఆమె పద్మావతిగా ఒక రాజు కుటుంబంలో జన్మించింది. భగవంతుడు ఒక పుట్టుకలోకి ప్రవేశించిన ధ్యానం చేయడం ప్రారంభించాడు. భగవంతుడిని వెతుక్కుంటూ ఆవు దూడలాగా శివుడు బ్రహ్మ అక్కడికి వచ్చారు. ఆవు రూపంలో ఉన్న శివుడు ప్రతిరోజు స్వామికి ఆహారం ఇవ్వడానికి పుట్టలో పాలు పోశాడు. దైవ ప్రణాళిక ప్రకారం వెంకటేశ్వరుడు మరియు పద్మావతి ఇద్దరూ ఒకరినొకరు కలుసుకున్నారు మరియు దేవతలు తమ కుమార్తెను భగవంతుడికి ఇచ్చి వివాహం చేయమని రాజును సంప్రదించారు. దానితో అపూర్వమైన వివాహ వేడుకను నిర్వహించడానికి సంపదకు దేవుడు అయిన కుబేరుడిని ప్రభువు భారీ మొత్తాన్ని అందుకున్నాడు. వివాహం తరువాత స్వామి తిరుమల కొండలపై ఉన్నాడు మరియు ఆ ప్రదేశంలో అద్భుతమైన ఆలయం పెరిగింది. అప్పటి నుండి భగవంతుడు కుబేరుడి నుండి తీసుకున్న రుణాన్ని ముక్కలు మరియు ముక్కాలుగా తీర్చుకుంటాడు అని చెబుతారు. స్వామివారికి సకాలంలో చెల్లింపులు జరిగే భక్తులు తమ విరాళాలను అందజేస్తారు. తిరుపతి బాలాజీ ఆలయంలో కేశదానం, ఆలయంలో తమ జుట్టు దానం చేయడం అనాదిగా వస్తున్న ఆచారం. దీన్ని చేయడానికి అన్ని వయసుల వారు భగవంతుడి దర్శనానికి ముందు ఆలయ ప్రాంగణం దగ్గర వారి ప్రార్థనలు మరియు తలక్షౌరము చేస్తారు. ప్రజలు స్వామివారికి తలనీలాలు సమర్పించేందుకు ఆలయ నిర్వాహకులు విశాలమైన సౌకర్యాలు నిర్మించారు.